శ్రీ మాత్రే నమః. ఈ సున్నుండల పిండి ఆడిస్తున్నాను. అయితే ముందుగా గ్లాసున్నర మినపప్పు తీసుకున్నాను. నేను గ్లాసున్నర మినపప్పుకి గ్లాసున్నర బియ్యం. నేను అలాగే చేస్తానండి, ఎందుకంటే అమ్మ వాళ్ళు ముందు నుంచి అలాగే చేస్తారు, నేను కూడా అలాగే చేస్తాను. అయితే ముందు మినపప్పు బాగా రెడ్గా వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా రెడ్గా వచ్చింది, జారుతుంటుందండి ఇలా ఫ్రై చేసిన తర్వాత బియ్యం కూడా సేమ్ అలాగే గ్లాసున్నర తీసుకున్నాను. గ్లాసున్నర తీసుకొని బియ్యం కూడా రెడ్ కలర్ వచ్చినంత వరకు వేచి రెండు కలిపి మిల్లికి ఇచ్చానండి. ముందుగుండా ఏవి ఆడకుండా, ముందు వరిపిండి ఆడితే ఆ వరిపిండి తర్వాత ఇది ఆడాలని చెప్పాలి వాళ్ళకి, చెప్తే వాళ్ళు అలాగే ఆడతారు. ఆడిన తర్వాత ఇలా పిండి వచ్చింది, ఆడించిన తర్వాత పిండి వచ్చింది. అయితే నేనేం చేశానంటే గ్లాసున్నర 3 గ్లాసులు అయింది కదా, 3 గ్లాసులు పంచదార. మీకు చీనీ తక్కువ కావాలంటే తక్కువ వేసుకుంటారు, లేదు 2.5 వేసుకుంటారు, లేదు అంటే మాత్రం 3 గ్లాసులు వేసుకుంటే సున్నుండ పిండి బాగుంటుంది. ఇలా కలిపేసి ఉంచేయాలండి. వెంటనే చీనీ పిండి వచ్చిన వెంటనే కాస్త చల్లారిన తర్వాత పిండి చీనీ కలిపి ఉంచాలి, లేదంటే పిండి మొత్తం చేదుగా అయిపోతుంది. దానివల్ల కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత ఈ 3 గ్లాసులు పంచదార మిక్సీ పట్టేసి ఇలాగా వేసుకోవాలి, కలిపేసి ఉంచేసుకోవాలి. ఉంచిన తర్వాత ఇదిగో ఆవునేతో ఇలా సున్నుండలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం అలా సున్నుండలు కలుపుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా సున్నుండలన్నీ కలుపుకోవచ్చు, మొత్తం కలపాలని ఏమీ లేదు. పిండి మాత్రం మొత్తం అంతా కలిపేసి ఓ దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలి. పంచదార ఇది నచ్చితే కొంచెం ఒక 2 ఇలాచీలు వేసుకున్నా బాగుంటాయండి. ట్రై చేయండి మీరు కూడా.